కురుమూర్తి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్న మాట తప్పను 15 ఆగస్టులోగా రైతుల రుణమాఫీ చేస్తా అని పార్లమెంట్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మాట ఇచ్చారు. మరి నిజంగా మాట మీద నిలబడ్డారా? గతంలో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు, తీసుకున్నాడా? అదేవిధంగా గతంలో బాండ్ పేపర్ మీద ఎన్నికల ముందు బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు. మాట మీద నిలబడ్డా? కురుమూర్తి దేవుడి మీద, కనబడ్డ దేవుడి మీద, చర్చి మీద, దర్గాల మీద, మసీదుల మీద ఒట్టుబెట్టి 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అన్నాడు. మాట మీద నిలబడ్డా? అంటే రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. జనరల్గా ఎవడు ఎక్కువ మాట్లాడతాడు? తిట్ల పురాణం ఎవడు అందుకుంటాడు? చేతగానోడు, పరిపాలన చేతగానోడు, ఓడిపోయేవాడు, ఫ్రస్ట్రేషన్లో ఈ వదురుబోతు మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే నిన్న 45 నిమిషాల ప్రసంగం చేస్తే 50 సార్లు కేసీఆర్ని యాద్ చేసుకున్నాడు. ఆయనకు నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తుండు, నిద్రలో కూడా బీఆర్ఎస్ యాదికి వస్తుంది. మరి కేసీఆర్ లేకుండా చేస్తా అంటాడు. అంటే నీకు కేసీఆర్ భయం పట్టుకున్నది, నీకు అర్థమైంది నీ పని అయిపోయిందని. ప్రజలందరూ కేసీఆర్ అన్నా యాడున్నావు అంటుండ్రు, ప్రజలు కేసీఆర్ను యాద్ చేసుకుంటుండ్రు. ఇవాళ ఆయనకు అర్థమైపోయే భయంతోని, ఫ్రస్ట్రేషన్తోని నోటికి వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు మొదలు చెప్పింది 41,000 కోట్ల రుణమాఫీ అన్నారు, తర్వాత 31,000 కోట్లు అన్నారు, బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టిండ్రు. చేసింది ఎంత అంటే 17,000 కోట్లు. 42 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ పుణ్యాత్ముడు 20 లక్షల మందికి చేసిండు, ఇంక 22 లక్షల మందికి రుణమాఫీ చేయలేదు. అంటే సగం కంటే ఎక్కువ రుణమాఫీ కాలే. ఇంకా ఈ ఉద్దారకానికి ఇంకేం మాట్లాడతాడు? హరీష్ రావు రాజీనామా చేయి, నేను రెడీగా ఉన్నా అని చెప్పినప్పుడే. నాకు ఈ రైతులకు మేలు జరిగితే, ఎందుకంటే కేసీఆర్ మాకు ఏం నేర్పిండు మనందరికీ? త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. కేసీఆర్ గారు గడ్డిపోచల్లాగా ఎమ్మెల్యే పదవిని, ఎంపీ పదవిని, కేంద్ర మంత్రి పదవిని రాజీనామా చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. అసలు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఏమైనా పొంతనుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. కేసీఆర్ తెలంగాణ దేపోతే నువ్వు పిసిసి అధ్యక్షుని అవుతావా? నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావా? అది కేసీఆర్ పెట్టిన భిక్ష నీకు. కానీ నేనేం మాట్లాడతాడు? రాజీనామా చేయి, చేస్తా. దానికేమో కేసీఆర్ గారు ఆదేశిస్తే 3 సార్లు చేసిన. నిజంగా నువ్వు 15 ఆగస్టులోగా రైతులకు రుణమాఫీ చేసి ఉంటే నేను చేయడానికి సిద్ధంగా ఉంటుంది. చేసినవా నువ్వు? పైగా నువ్వు రైతుల్ని మోసం చేసినావు, ప్రజల్ని మోసం చేసినావు. ఈ రకంగా ఇలా ఏ విషయంలో కూడా రైతులకు మేలు చేయలే. రేవంత్ రెడ్డి వచ్చినాక 2 వచ్చినాయి, అయితే దేవుడి మీద ఒట్లు, లేకపోతే తిట్లు. ఇంతకు మించి ఏమైనా ఉన్నాయా? మాట్లాడితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజల్ని మోసం చేసుడు, లేకపోతే ప్రతిపక్షాన్ని తిట్టుడు. ఇంతకు మించి నువ్వు చేసిన పని ఏమున్నది రేవంత్ రెడ్డి? నేను అనుకున్న వరంగల్ పోతే ఏమన్నా రైతు డిక్లరేషన్ వరంగల్లో చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల ముందు ఏం చేసిండ్రు? వరంగల్లో రైతు డిక్లరేషన్ పెట్టి రైతులకు ఏమేం చేస్తామో 9 రకాల హామీలు ఇచ్చారు. నేను అనుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ 9 ఒక్కటి కూడా చేయలే కదా, ఆ వరంగల్లో చెంపలేసుకుంటాడేమో, రైతులను మోసం చేసినా నాకు ఇంకో ఏడాది టైం ఇయ్యో, 6 నెలలు టైం ఇయ్యో అని చెప్తాడేమో అనుకున్నా. రైతు డిక్లరేషన్లో ఒక్కటన్నా అయినాదే? ఏం చెప్పిండ్రు? ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 రైతు బంధిస్తా అన్నాడు. పడ్డదా? 15,000? రైతు డిక్లరేషన్లో 15,000 రైతు బంధు రైతుల్ని మోసం చేసిండు. రైతు డిక్లరేషన్లో అన్ని రకాల పంటలకు 500 బోనస్ అన్నాడు, బోనస్ మోసం చేసిండు. మొదటి సంతకం రుణమాఫీ మీద చేస్తా, రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు, సగం మందికి కూడా చేయలే. కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు, ఒక్క రైతుకు కూడా రూపాయి ఇయ్యలే. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, ఒక్క రైతు కూలీకి కూడా ఒక్క రూపాయి ఇయ్యలే. మొత్తంగా వరంగల్ రైతు భరోసాలో ఇచ్చిన 9 హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి నాయకుడు ఈ రేవంత్ రెడ్డి. ఇలా మహబూబ్ నగర్ పేరు చెడగొడుతున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఎంతో ఆత్మీయులు, ప్రేమగల్లోళ్ళు, మాట తప్పనోళ్ళు.
కానీ రేవంత్ రెడ్డి అన్ని కూడా మోసం దగ మాట తప్పి పాలమూరు పేరు జడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.